కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు విజయం సాధించాలని కోరుతూ కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు పెద్దరెడ్ల నానాజీ, వెలుగుల శ్రీనివాస్, ముదునూరు సతీష్ లో కాకినాడ నుండి అన్నవరం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. గురువారం సంజయ్ నగర్ సెంటర్ నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, వమ్మి బాలాజీలు పాల్గొని జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రానుందన్నారు. కాకినాడ సిటీ అభివృద్ధికి మారుపేరుగా ఉన్న వనమాడి కొండబాబుకు అఖండ మెజారిటీ రావాలని కోరుతూ అన్నవరానికి సైకిల్ యాత్ర చేపట్టిన సభ్యులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో అలన్రాజు, ఏలిపె శ్రీనివాస్, గంగబాబు, దుర్గాప్రసాద్, రవి, ప్రవీణ్ కిషోర్, శివ, సత్యబాబు, రమణ, బాబ్జీ, జిలానీ, భాష, మురళీకృష్ణ, దొర తదితరులు పాల్గొన్నారు. 1983లో వారు పార్టీ పెట్టడం జరిగింది. ప్రపంచ శక్తులన్నీ ఏకమైనప్పుడు పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీని ఎవడొచ్చి ఏదైనా చేద్దామన్నా సరే చేయడానికి అవకాశం లేకుండా ఈ రోజున మళ్ళీ బ్రహ్మాండమైన గెలుపుతో కాకినాడ పట్టణంలో ముందుకెళ్తుంది. మన కాకినాడ స్మార్ట్ సిటీకి కాబోయే ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు గెలిచారని ఆలోచనతో, ఆశతో అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వస్తానని మా కార్యకర్తలందరూ మొక్కుకున్నాం. వారు గెలిచారని మేము ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తున్నాం. మా లారీ ఓనర్స్ 50 మంది కూడా కొండబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకున్నాం. కాకినాడకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. రాబోయే ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు విజయకేతం ఎగరవేస్తామని, అలాగే ఆయన గెలవాలని ముందుగానే మరి నామినేషన్ వేసిన రోజునే మరి అన్నయ్య మొక్కుకున్నారు. మరి ఆ మొక్కు తీర్చుకోవడానికి గెలిచాక వెళ్దాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ గెలిచేశారని మరి మాకు తెలుసు కాబట్టి అన్నయ్య గారు ఈరోజు మరి సైకిల్ యాత్రతో మేము అందరం కూడా అన్నవరం బయలుదేరాం. మరి అన్నవరం వెళ్ళి మళ్ళీ అక్కడ మరి స్వామివారిని మొక్కుకొని మళ్ళీ తిరిగి మరి వస్తామని మరి ఈ విధంగా మేమందరం కూడా కాకినాడ లారీ ఓనర్స్మే ఆయన గెలాలని ఎంతో ఆశతో మరి కష్టపడి పనిచేసాం. అలాగే దైవ సంకల్పం కూడా కావాలి కాబట్టి మరి దేవుడి దగ్గరికి మరి అన్నయ్య వెళ్ళడం జరుగుతుంది. మెజార్టీతో గెలవాలి. గెలిచిన వెంటనే సైకిల్ యాత్ర ద్వారా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వస్తామని మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగా కొండబాబు గారు గెలిచేశారు. ఆయన గెలుపు ఖాయం. ఆయన మెజారిటీయే 60,000 దాటా అనే ఆలోచనలో కాకినాడ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఇంకా లెక్కింపు జరగకముందే మన సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలని మరి ఈ రోజున మన పెద్దిరెడ్డి నానాజీ అన్న వారి యొక్క సారథ్యంలో సైకిల్ యాత్ర మరి సంజయ్ నగరం ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి వారిని దర్శించుకోవాలని మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే ఈ కాకినాడ లారీ ఓనర్స్కి ఏదైతే చేశారో తీరని అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున ముక్త కంఠంతో లారీ ఓనర్స్ అండ్ అసోసియేషన్ మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ భార్యా పిల్లలతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కాకినాడలో కొండబాబు గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకున్నందుకు ముందుకు రావడం జరిగింది. దానికి దిక్సూచిగానే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఆ దేవదేవుని ఆశీస్సులు మా కొండబాబు గారిపై, అలాగే కాకినాడ సిటీలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై, అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క విజయవంతంగా ఈ సైకిల్ యాత్ర ఫినిష్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.